అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది నిజంగా? అంటే అప్పుడున్నటువంటి ఆరోగ్యము 60స్లో అప్పుడున్నటువంటి ఆరోగ్యం ఇక్కడ 30స్లోకే పడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుత సమాజం పట్ల మీరేమంటారు? యోగా పైన ఎలాంటి అవగాహన రావాలి నేటి తరానికి? ఇప్పుడు నా మీదే ప్రజలకు చెప్తాను. నాకు ఇప్పుడు 74 సంవత్సరాలు. నాకు కాళ్ళ నొప్పులని ఊళ్ళో ఉండగా ఏ ఊరని వెళ్తే తలపోటు బెళ్ళు వేసుకోవాల్సి వచ్చేది. ఈ యోగా చేస్తాం వచ్చాక అసలు తలపోటు కానీ జ్వరం కానీ కాళ్ళ నొప్పులు కానీ లేవుపోయినాయి. వాంతి వచ్చేసి తలపోటు వచ్చి అవి కూడా పోయినాయి. ఇంత క్షేమంగా ఉంటామని అందరికీ తెలియపరుస్తున్నాను. అందరూ కూడా నేర్చుకోవాలి. క్యాన్సర్ వచ్చి 9 సంవత్సరాలు అయింది. క్యాన్సర్ వచ్చిన మనుషులనే ఉండరు. చాలా యాక్టివ్గా చేశారు. అందరితో మీరు పోటీ పడ్డారు తెలుసా మీకు ఆ విషయం? అండి ఏ ట్యాబ్లెట్ వేసుకోను. షుగర్ వచ్చింది 62లో వచ్చింది నాకు. 62వ సంవత్సరంలో 12 ఏళ్ళు 13 ఏళ్ళు. అది ఒక్క బెళ్ళే వేస్తాను, ఇంకే బెళ్ళలేను. ఇప్పుడు అందరూ డయాబెటీస్ ఇవి అంటే భయపడిపోతూ ఉన్నారు. ఏం చేయాలో తెలియదు. నాకు లేదు 140 150 దాటదు. నార్మల్ ఉంటుంది. నెల నెల టెస్టులు చేయించుకుంటాను. మీరు అంటే యోగా వల్లే. యోగా ఫుడ్డు వాటర్ తాగడం అన్నీ మనం లైన్గా చేస్తాం. గురించి లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మోడిఫికేషన్ చేసుకోవాల్సిందే ప్రస్తుత పరిస్థితులు, అంతేనా? అండ్ మీరు